పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. 12వ వచనం. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయి వారితో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసెను. హల్లెలూయా. ప్రభువైన యేసు యొక్క శిలువ శ్రమను గూర్చి యెషయా ప్రవక్తకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత ఈ వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభు మరి శిలువ మీద అనేకుల పాపం భరిస్తూ అఘోరమైనటువంటి శ్రమలు పొందుకుంటూ ఆయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన చేయడం. అనేకుల పాపం భరిస్తూ ఆయన విజ్ఞాపన చేశాడంట. ప్రభువు యొద్దకు రాని వాళ్ళని, మరి రక్షణ మార్గం అనుసరించని వారి నిమిత్తము ప్రభువైన యేసు మరి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి అట్లా చేస్తూ శిలువ మీద ఆయన అనేకుల నిమిత్తం తన ప్రాణం అప్పగించాడు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ 7వ అధ్యాయము 25వ వచనం మనము చదివితే దేవుని వాక్యం చెప్తుంది, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించడం శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు శిలువ మీద విజ్ఞాపన చేసి అంతటితో నిలిచిపోలేదు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తరువాత ఆయన నిరంతరము జీవిస్తున్నాడట. శాశ్వత కాలమైన సజీవుడిగా ఉన్నాడు. ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు జీవించుచున్నాడు, సజీవుడనై ఉన్నాడని చెప్పాడు ప్రభువైన యేసు. ఆయన ఎందుకొరకు జీవిస్తున్నాడంట? విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు. ప్రార్థించుటకు, విజ్ఞాపన చేయుటకు ఆయన నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువే మరి నిరంతరము విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నప్పుడు మనకు ప్రార్థించట ఎంత అవసరమో, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది. హెబ్రీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలోకి మనం వెళ్తే 5వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్యలతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినది. కాబట్టి శరీరధారిగా భూమి మీద ఉన్న కాలంలో మరి ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడంట. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. మహారోదనంతో కన్నీటితో ఆయన ప్రతి సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే 6:12 దేవుని వాక్యం చెప్తుంది, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. దేంట్లో ఆయన గడుపుతున్నాడంట? రాత్రంతా ప్రార్థనలో రాత్రంతా గడుపుతున్నాడు. మనం దేంట్లో గడుపుతుంటాం రాత్రంతా? అనేకులు నిద్ర పట్టక సెల్ ఫోన్లతో గడుపుతారు, నిద్ర పట్టక టీవీలతో గడుపుతారు, నిద్ర పట్టక వ్యర్థమైనవి చూస్తూ ఉంటారు, రాత్రంతా గడిపేస్తారు. మరి యేసు ప్రభు రాత్రంతా దేంట్లో గడిపాడు? ప్రార్థనలో గడిపాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, లూకా 11:1
ఆయన ఒక చోట ప్రార్థన చేయుచు ఉండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన్ని అడిగాడు. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు చూసినా ప్రార్థన చేయడమే వీళ్ళు గమనిస్తున్నారు. ఆయన సమయం దొరికితే చేసిన పని ఏంటంటే ప్రార్థన. మనకు చాలా మందికి ప్రార్థన చేసే అనుభవాలు, ప్రార్థించాలనే భారము లేకుండా అనేకులు ఈ దినమున జీవిస్తున్నారు. సమయం దొరికితే ఆ సమయాన్ని వృధా చేయడానికి చేతికి అతుక్కోబోయినటువంటి సెల్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు. అది చేతిలో ఒక భాగం అన్నట్లు పెట్టుకొని మరి ఏమాత్రం కొన్ని నిమిషాలు మరి సెల్ ఫోన్ తాకపోతే వెంటనే ఏమవుతుంది, అలారం కొట్టినట్టు మన చేతులు వణికి సెల్ ఫోన్ ఆన్ చేసి చెక్ చేసుకుంటుంటారు. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట, నిరంతరము ప్రార్థన చేస్తున్నాడంట, నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ప్రార్థించే విధానాన్ని చూసినటువంటి శిష్యులు యేసయ్య యొద్దకు వచ్చి, యేసయ్య మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని అడగలేదు. మనమంతా ఏం చేస్తుంటాం, దేవుని దగ్గరకు వచ్చి, దేవా నన్ను ఇట్లా ఆశీర్వదించు, అట్లా ఆశీర్వదించు, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు, ఈ ప్రశ్నలు వాళ్ళు శిష్యులు అడగడం లేదు. వాళ్ళు ఏం చేశారంటే, మాకు ప్రార్థించడం నేర్పించు అని అడిగారంట. మాకు ప్రార్థన చేయడం నేర్పించండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలిగింది గాక. ఇప్పుడు క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే, ప్రార్థించుట అనేది మర్చిపోయారు అసలు. లేదా ప్రార్థించుట తెలియని ఒక జనరేషన్ ఇప్పుడు వచ్చింది క్రిస్టియన్స్ లో, క్రైస్తవుల్లో. వాళ్ళకి ప్రార్థన చేయడం తెలియదు. మనము మన బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నా నేర్పించకపోయినా ప్రార్థన చేయడం మనం నేర్పించాలా. దేవుని వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదివితే, ఇర్మియా 9:17-18 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కనులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన చేయవలను. చూసారా, ఎవరిని పిలవాలంటున్నాడు దేవుడు? రోదనము చేసే స్త్రీలు కనుగొనండి అంటున్నాడు. అంటే చూడండి, చాలా మంది కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలు కనబడరంట. ఆ దినాల్లోనే కళ్ళలో నీళ్ళు అసలు వచ్చి ప్రార్థన చేయడమే రాకపోతే ఇంక కన్నీళ్ళు ఎందుకు వస్తాయి మనకు? ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అట్టి కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలను కనుగొనండి, వాళ్ళని తీసుకురండి. వాళ్ళు ఎటువంటి వారంట? తెలివి కలిగిన స్త్రీలంట. తెలివి కలిగిన స్త్రీలను కనుగొని తీసుకొని రండి. హల్లెలూయా. ఎందుకోసం తీసుకురావాలంట? అక్కడ వాక్యం చెప్తుంది, 20వ వచనము, స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పించండి. చూసారా, మన పిల్లలకి ఏం నేర్పించాలంటున్నాడు? పిల్లలకి తెలివి కలిగిన స్త్రీలు ఏం నేర్పిస్తారంటే, రోదనము చేయడం నేర్పిస్తారంట. కన్నీటితో ప్రార్థించడం వారి పిల్లలకు నేర్పిస్తారంట. ఒకరికొకరు కన్నీటితో ప్రార్థించడం ఎలాగో నేర్పిస్తారంట. ఈ దినమున ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు వాళ్ళ పిల్లలకు కన్నీటి ప్రార్థన నేర్పిస్తున్నారు. చాలా మంది ఎట్లయిపోయినారంటే, వీళ్ళు పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటారు, పిల్లలు పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటారు అవంతా కూడా అని, మరి ఒక్క ప్రార్థన, దేవునితో సహవాసం, ఈ ఒక్క
ఒక్క విషయంలో పెద్దయిన తర్వాత నేర్చుకుంటారని వదిలిపెట్టి వాళ్ళ జీవితంలో మిగతా అన్ని విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ చదువు కావచ్చు, వాళ్ళ గురించినటువంటి భవిష్యత్తు ప్రణాళికలు కావచ్చు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. చిన్నప్పటి నుంచి మంచి స్కూల్లో, మంచి కాలేజెస్లో, ఎక్కడ చేర్పిస్తే బాగా చదువుతారు, ఎక్కడ చేర్పిస్తే మరి వాళ్ళు మంచి మార్కులు పొందుకునే విధంగా అభివృద్ధి పొందుతారు. మరి వాటన్నిటి విషయంలో, చిన్న బిడ్డల విషయంలో చాలా ప్రణాళికలు వేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు పిల్లలను చూస్తే, ఒక పుట్టిన పిల్లోడు, 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లోడికి సెల్ ఫోన్ ఇవ్వండి, మనకంటే బాగా వాడు ఆపరేట్ చేస్తాడు. మనకంటే చక్కగా టచ్ ఫోన్లు ఎట్లా నొక్కాలో, ఏ బటన్ నొక్కితే ఏమైపోద్దో, యూట్యూబ్లో పోయి ఏం చూడాలి, ఫేస్బుక్లోకి పోయి ఏం చూడాలి, ఇవన్నీ కూడా 1 సంవత్సరం, 1.5 సంవత్సరంలో పిల్లలే ఆపరేట్ చేసేస్తున్నారు. ఎవరు వీళ్ళకి నేర్పిస్తున్నారు? మనం ప్రార్థన చేయడం నేర్పించం కాబట్టి సాతాను వాళ్ళకి లోకాన్ని నేర్పించేస్తున్నాడు. ఎప్పుడు? 1 సంవత్సరం నుంచే, 1.5 సంవత్సరం నుంచే, చిన్న వయసు నుంచే పాపం అంటే ఏంటి, పాపంలో నువ్వు ఎలా పడిపోవాలి అనేది చిన్న వయసు నుంచే సాతాను నేర్పిస్తున్నాడు చక్కగా. అప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? సెల్ ఫోన్తో ప్రార్థన చేస్తారు. మరి లోక సంబంధమైనటువంటి పాప విషయాలు నేర్చుకుంటూ ప్రార్థన చేస్తుంటారు. మరి వారి జీవితాలు అట్లా దేవునితో అనుబంధం లేకుండా ఎదుగుతుంటే దానికి ఎవరు కారణం? పెద్దవాడైన తర్వాత నేర్చుకుంటుందిలే అని పెంచిన తల్లిదండ్రులదే కారణం. దేవుడు ఎవరిని లెక్కలు అడుగుతాడు? వాళ్ళనే అడుగుతాడు ఖచ్చితంగా. దేవుడు వాళ్ళనే లెక్క అడుగుతాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీ పిల్లలకు రోదనము చేయ నేర్పించండి. మీ పిల్లలకు ప్రార్థన చేయడం, కన్నీటి ప్రార్థన చేయడం నేర్పించండి. ప్రార్థన చేసే అనుభవాలు తల్లిదండ్రులకు లేవు కాబట్టి వాళ్ళు నేర్పించలేరు. వాళ్ళకి ప్రార్థన చేయడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే కదా వాళ్ళకి నేర్పించేది. తల్లిదండ్రులు ప్రార్థన రానందువల్ల బిడ్డలు చెడిపోతారు. కుటుంబం అంతా ప్రభువుతో సహవాసాన్ని కోల్పోతుంది. మరి ఆఖరికి కుటుంబంలో దేవుని యొక్క కార్యాలు మనం చూడలేం. మొదట్లో లోకము రుచికరంగా ఉంటుంది. లోకపు క్రియలు ఆనందాన్ని కలుగజేస్తాయి. లోక సంబంధమైన మనుషులే ఎక్కువ మంది భూమి మీద నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళందరితో సహవాసాలు మనకు ఏర్పడినప్పుడు మనకు ఒక తెలియని బలం, అరే అందరు చేస్తుండే పాపం నేను కూడా చేస్తున్నాను అని పాపం అనిపిది. మొదటి పాయింట్. అందరు చేస్తున్న పనులు నేను చేస్తున్నాను, చూడు నాకు ఎంత సహవాసం, ఎంత సపోర్టు, ఎంత ఐక్యత. ఈ ఐక్యత, సపోర్టు దేవునితో ఉండాలి కానీ లోకంతో కాదు. లోకంతో ఈ సపోర్ట్ పెరిగే కొలది పెరుగుట కొరకే అన్నట్లు పెరిగి పెరగతుంది. ఒక దినం పాలు పొంగి ఎట్లా విరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఒక దినం అనుకుని సమస్యలు, అనుకుని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మనం మన బిడ్డలకి ప్రార్థన చేయడం నేర్పనందువల్ల వాళ్ళు సమస్యల్లో ఇరుక్కుంటారు. ప్రార్థన అనగా దేవుడితో సంబంధం కలిగి ఉండడం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. దేవునితో, నీ సృష్టికర్తతో సంబంధం లేకుండా నేను జీవిస్తానంటే ఆ జీవితం ఎటువంటి జీవితం అని చెప్పాలి. అందుకే దేవుడు అంటాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నాతో ఎవడైతే అంటు కట్టబడి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. జాగ్రత్తగా ఈ దినమున క్రైస్తవ కుటుంబాలు ఏమవుతున్నాయంటే లోకంతో జాగ్రత్తగా అంటు కడుతున్నారు. లోక సంబంధమైన క్రియలు క్రైస్తవ కుటుంబాల్లోనికి ప్రవేశించాయి. లోకం ఎలా మరి లోకానుసారమైన జీవితంలో ఆనందిస్తుందో ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఈ దినమున లోకానుసారమైన జీవితాలు, మరి లోకానుసారమైన క్రియలు సామాన్యమైపోయినాయి. దాన్ని ప్రశ్నిస్తే మళ్ళా తప్పైపోతుంది. ప్రశ్నించకూడదు. మరి దైవజనులుగా
మరి ప్రశ్నించకుండా ఉంటే అప్పుడు సమస్యలు ఇరుక్కున్న తరువాత అప్పుడు దేవుడు మాకు ఏ కార్యం చేయలేదనో, లేకపోతే మేము ఇంతకాలము దేవుని సన్నిధికి వచ్చి పొందుకున్న మేలు ఇదేనా? ఎందుకని? సరైన ప్రార్థనా జీవితాలు లేవు. దేవునితో ఐక్యత, దేవుని వాక్య ధ్యానము, వాక్యానుసారమైన జీవితాలు ఇవి కనబడినప్పుడు మన జీవితాల్లో అనుకోని సమస్యలు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. సడన్ గా మనము సాఫీగా పోతుందన్నటువంటి జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి, సమస్యలు ఏర్పడతాయి. ఎందుకంటే మనకు కాపరి లేనటువంటి కుటుంబం మనది. మన కుటుంబానికి కాపరి లేకుండా మనము జీవిస్తూ ఉన్నామంటే ఏమవుతుంది? చుట్టూ కంచలేనప్పుడు దుష్టుడు ఎప్పుడైనా లోపలికి వస్తాడు, ఎప్పుడైనా బయటికి పోతాడు, ఎప్పుడైనా సమస్య తెస్తాడు, ఎప్పుడైనా బయటికి పోతాడు. అలా మన కుటుంబాలు కనుకున్నప్పుడు మనకు రక్షణ ఎలా ఉంటుంది? రక్షకుడు లేనటువంటి ఇంటికి రక్షణ ఎలా వస్తుంది? యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేయడం చూసి ఆ శిష్యులు అడుగుతున్నారంట, మాకు కావాల్సింది చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. మీలాగా మేము కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయడం మాకు నేర్పించండి. ఎంతమంది మీరు మీ పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పిస్తున్నారు? మోకరిల్లు, నీ నోటితో నేను చెప్పే మాటలు పలుకు అంటూ ఎప్పుడైనా ప్రార్థన వాళ్ళ చేత పలికిస్తున్నారా? ఈ విధంగా నాతో పాటు ప్రార్థన చేయండి అని ప్రార్థన నేర్పిస్తున్నారు చిన్నపిల్లలకి. మనం ఎదిగిన పిల్లలకి మనము వారిని కూర్చోబెట్టి ప్రార్థనలో రండ్రా కూర్చోండి అని చెప్పి పిల్లల్ని కూర్చోబెట్టి కుటుంబంగా మనం ప్రార్థన చేస్తున్నామా? చిన్నప్పుడు వాళ్ళు పెద్దగా అయిన తర్వాత నేర్చుకుంటారని నేర్పియము, పెద్ద అయిన తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి ప్రార్థనలో కూర్చోని ప్రార్థన చేపియము. కుటుంబంలో అసలు ప్రార్థనలు ఉండవు. కుటుంబ ప్రార్థనలు అనేవి మరి అనేక క్రైస్తవ కుటుంబాలు ఇప్పుడు లేవు. ఒక దైవజనుడు చెప్తాడు, కుటుంబ ప్రార్థన లేని జీవితము ఎటువంటిదంటే ఇంటికి పైకప్పు లేని జీవితం అంట. ఇంటికి పైకప్పు లేకుండా ఒక ఇల్లును కట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? లోకంలో ఉండే దుమ్ము, ధూళి, చెత్త, వర్షం, ఎండ, చలి అన్ని కూడా ఇంట్లోకి డైరెక్ట్గా వస్తాయి. కుటుంబ ప్రార్థన లేని జీవితాలు ఎట్లుంటాయంటే ఇంటికి పైకప్పు లేకుండా జీవించే జీవితాలు. ఎన్ని కుటుంబాలకి ఈ దినంలో పైకప్పులు లేవు? అనేక కుటుంబాలకు పైకప్పులు లేవు. కారణము సరైన ప్రార్థనా జీవితం. తెలివి కలిగిన స్త్రీలుగా, తెలివిని కలిగిన పురుషులుగా మరి కుటుంబ పెద్దలు లేదా తల్లిదండ్రులైనటువంటి క్రైస్తవులు జీవించలేకపోతున్నారు. మన పిల్లలకి ఏ ఆస్తి ఇస్తున్నామో లేదో, ఏమి చదివిపిస్తున్నామో లేదో, ఏమి వాళ్ళ కోసం మనం కూర్చిపెడుతున్నామో లేదో, కానీ వారికి నేర్పించాల్సింది దేవునితో సహవాసం. చిన్న వయసులో ఉండగానే వారు ప్రభువుతో సహవాసం, ప్రభువుతో నడిచే అనుభవం. ఇది మన బిడ్డలకు మనం నేర్కపోతే ఒక దినం ఆ బిడ్డలను చూసి మనం కన్నీళ్లు కారుస్తాం. ఈ దినములు అనేక తల్లిదండ్రులు కన్నీళ్లు కార్చడానికి కారణం ఏంటంటే నేర్పవలసిన సమయంలో నేర్పాల్సింది నేర్పనందువల్ల, బోధించాల్సిన విషయాలు బోధించాల్సిన కాలంలో బోధించనందువల్ల. దానివల్ల ఏమవుతుంది? ఒక వయసు వచ్చినప్పుడు ఆ బిడ్డల యొక్క క్రియలు, వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు ఏంది నా బిడ్డలు ఇట్టయిపోయారు? అనేక మంది నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, మా బిడ్డలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, మా బిడ్డలు మా మాటలు వినడం లేదు, తిరిగి విరగ్గొడుతున్నారు మమ్మల్ని, ఘోరమైన పరిస్థితులు ఇళ్లలో ఉన్నాయి. కారణం ఏంటి? ప్రార్థన లేని, ప్రార్థన నేర్పించలేని, తెలివి లేని స్త్రీలు, తెలివి లేని పురుషుల వల్ల కుటుంబము మరి భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఇంట్లో ప్రార్థన ఉందా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయడం మీకు వచ్చా?
నీ బిడ్డకు అన్నీ వచ్చి ఉండొచ్చు, ప్రార్థన చేయడం రాకపోతే, ప్రార్థనలో మోకాలు ఉంచకపోతే, నీ మోకాలు ప్రార్థనలో వంగకపోతే, నీ కంటి నుంచి కన్నీరు కన్నీరు రాని ప్రార్థన నువ్వు చేస్తున్నట్లయితే నీకు నీ కుటుంబానికి దేవునితో సహవాసం ఉండడం లేదు. నీ సృష్టికర్తతో సహవాసం పెట్టుకోక మనము ఏ ఆశీర్వాదం పొందుకోగలం? మన జీవితాలు ఎలా దీవించబడతాయి? మన జీవితంలో పొందుకున్న ప్రతి మేలు దేవుని యొద్ద నుంచి, మన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వస్తాయంట. అట్టి జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నీ బిడ్డలు దీవించబడడానికి ఈ దినమున ఇంకా ఇంకా ఫ్యాషన్గా ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ప్రార్థన చేయడానికి కొన్ని క్రైస్తవ సంస్థలు ఏర్పడ్డాయి. వాళ్ళకి కనుక మనము డబ్బులు కడితే వాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తారు, మనం ప్రార్థన చేయం. వాళ్ళకి డబ్బులు కట్టేస్తే వాళ్ళ ప్లాన్లలో ప్రేయర్ ప్లాన్స్ దాంట్లో మనం చేరిపోయామనుకో వాళ్ళు మనకు ప్రార్థన చేస్తుంటారు, మనం లోకానుసారంగా జీవిస్తూ ఉంటాం. మనము ఇష్టానుసారంగా జీవిస్తుంటే ఏ ప్లాన్స్ మన మీద పనిచేయవు. ముఖ్యంగా గాడ్స్ ప్లాన్స్ మన బిడ్డల మీద మన మీద పనిచేయవు. నీ సృష్టికర్త అయిన దేవుడితో నీకు సహవాసం ఉంటేనే ఆయన ప్రణాళికలు నీ జీవితాల్లో నెరవేరుతాయి. దేవుడు ఎంతకాలము మన జీవితాలని ఎంత గొప్పగా ఇతరులకు ఆశీర్వాదంగా ఉంచాలని ప్లాన్ చేస్తున్నాడో అవన్నీ నీ జీవితంలో నెరవేరాలంటే నేను సృష్టించిన తల్లి గర్భంలో ఉండగానే నిన్ను చూపించిన ఆ దేవునితో సహవాసం నీకు ఉండాలి, నీ బిడ్డలకు ఉండాలి, నీ కుటుంబానికి ఉండాలి. లేకపోతే ఇంకొక వ్యక్తి ప్లాన్ చేస్తుంటాడు, వాడు ప్లాన్ చేశాడంటే ముందు చాలా అందంగా చూడండి, సొదొమ గొమొర చాలా అందంగా కనపడిందంట. సొదొమ గొమొర అది చూసినప్పుడు అద్భుతమైన ప్లాన్ ఇది, దేవుడు చూపించిన ప్లాన్ ఇది అని లోతు వెళ్ళి ప్రారంభంలో చాలా బాగున్నాడు, ఫైనల్గా అంతా పోయింది. కానీ అబ్రాహాముకు దేవుడు ఎడారి ప్రాంతాన్ని చూపిస్తున్నాడు, మరి రాళ్ళు రప్పలుండే ప్రాంతాన్ని చూపిస్తున్నాడు. ఆ స్థలంలో అబ్రాహాము నిలబెట్టి దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఏ స్థలంలో ఇప్పుడు నువ్వు ఉంటున్నావు అనేది ముఖ్యం కాదు. దేవునితో నువ్వు ఉంటున్నావా లేదా? దేవునితో నీ కుటుంబం ఉంటుందా లేదా? దేవునితో మీ యొక్క సహవాసం ఎలా ఉంది? మీ కుటుంబం దేవునిలో ఎలా ఎదుగుతుంది? దీన్ని బట్టి మన జీవితాలకి దేవుని యొక్క క్షేమము, కాపుదల, ఆశీర్వాదాలు ఉంటాయి. లేకపోతే ఒక కాలంలో ఉండుండొచ్చు, లేదా ఇప్పుడు నీకు అన్నీ ఉండొచ్చు, ఒక దినం ఏమవుద్దో మనకి ఏం తెలియదు. రేపు నీది కాదని దేవుడు చెప్తాడు. ఈరోజే సమయం ఉండగానే ప్రభువుతో నువ్వు సహవాసం పెంచుకోవాలి. కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు తెలివి కలిగిన స్త్రీలంట. అటువంటి వాళ్ళు దొరకరు, వారిని కనుగొనండి. అటువంటి ప్రార్థన చేసే వాళ్ళని కనిపెట్టండి. ఎందుకంటే ప్రార్థన చేయడానికి చాలా మందికి రావడంలో ఇప్పుడు ప్రార్థన చేయడం అంటే అడిగినామనుకోండి గమ్ముగా నిశ్శబ్దంగా ఉంటాం, నాకు రాదు, ఇంకేమొచ్చు, సెల్ ఫోన్లో దినమంతా గడపడం వచ్చు. మన బిడ్డలకి ఇష్టానుసారమైన లోకానుసారమైన జీవితం నేర్పిస్తాం చక్కగా. అందరూ మరి అసహ్యమైన వస్త్రాలు వేసుకుంటే అటువంటి వస్త్రాలు వేయడం నేర్పిస్తున్నారు ఇప్పుడు క్రైస్తవ సమాజం చాలా మంది. మరి నిన్నటి దినమున ఒక తల్లి కూతురు నా ముందు చర్చి నుంచి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంటే వాళ్ళ డ్రెస్సులు నాకు చూస్తే ఎట్టుందంటే ఒక క్లబ్ నుంచి వస్తున్నట్టుంది వాళ్ళ డ్రెస్సులు. ఆ తల్లి వెనక వీపంతా ఓపెన్ చేసుకున్నటువంటి జాకెట్ వేసుకొని వెళ్తుంది. ఈ పాప మరి భయంకరమైన టైట్ డ్రెస్ వేసుకొని అసహ్యంగా ఈ పాప నడుస్తూ ఉంది. వీళ్ళు చూసినప్పుడు వీళ్ళు చర్చి నుంచి వస్తున్నారా? వాళ్ళ చేతిలో ఒక తల్లి చేతిలో బైబిల్. ఎంత భయంకరమైన క్రైస్తవ సమాజంలో మనం జీవిస్తున్నాం. క్రీస్తుతో సంబంధం లేని క్రైస్తవులు తయారయ్యారు, క్రీస్తుతో నడవని క్రైస్తవులు, క్రీస్తుతో ఉన్నామనుకుంటేనే క్రైస్తవులు. చూడండి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏవి కూడా మనం దేవునితో సంబంధం ఉంది అనడానికి రుజువు కాదు.
దేవునిలో నువ్వు ఎంతగా వర్ధిల్లుతుంటావో అది ప్రభువుతో నీ సంబంధం, నీ యొక్క అనుబంధాన్ని తెలియజేస్తుంది. అటు ప్రభువుతో మన సంబంధం సరిచేసుకోవాలి. ప్రభువుతో అనుబంధంలో మనం జాగ్రత్తగా ఎదగాలి. మనం ఒక మాదిరైన క్రైస్తవులుగా జీవించాలి. దేవుడు అతి కృపను మనకు, మన కుటుంబాలకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి యేసయ్యా, ఈ దినమున అనేక మంది దేవుని బిడ్డలని చెప్తున్నైనా సరైన ప్రార్థన జీవితాలు లేకుండా ప్రభువుతో సహవాసం లేని క్రైస్తవులు జీవిస్తున్నారు ఆయన. ఆ దినముల శిష్యులు తండ్రి నిన్ను చూసి నీ జీవితంలో ప్రాముఖ్యమైన పని మీరు ప్రార్థన చేస్తున్నారని, ప్రతి విషయంలో ప్రార్థిస్తున్నారని ఎదిగి మాకు ప్రార్థించడం నేర్పించండి అని అడుగుతున్నారయ్యా. అవును తండ్రి, ఈ దినమున మా కుటుంబాలకి ప్రార్థన చేయడం నేర్పించండి యేసయ్యా. అయ్యా, మేము ప్రార్థన చేయక ఎన్నో విషయంలో తప్పిపోతున్నాం, ఎన్నో విషయంలో నష్టపోతున్నాం, ఎన్నో విషయాల్లో తండ్రి మా కుటుంబాల్లో సమాధానం లేకుండా మేము జీవిస్తున్నాం యేసయ్యా. నీకు దూరం అయిపోయినటువంటి తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళా తండ్రి యొద్దకు పరిగెత్తినట్టు ఈ దినమున మేము అడుగుతున్నాం. మాకు కూడా ప్రార్థించడం నేర్పించండి, సహాయము చేయండి యేసయ్యా. మమ్మల్ని క్షమించండి యేసయ్యా. మాకు తెలివి దయచేయండి. కుటుంబ ప్రార్థనలు అయినా మరి ఉపవాస ప్రార్థనలు మా కుటుంబాల్లో ఉండాలి యేసునామములో. కన్నీటితో ప్రార్థించే అనుభవాలు మా కుటుంబ సభ్యులకు రావాలి యేసునామములో. జీవితాలు మార్చే ప్రార్థనలు చేయాలి యేసునామములో. అయినా చిన్న వయసు నుంచే మరి సాతానుడు నాశనం చేయడానికి, మా కుటుంబాలు సర్వనాశనం చేయడానికి సెల్ ఫోన్లను ఇచ్చి, ఆ సెల్ ఫోన్ల ద్వారా తండ్రి మరి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు నిద్రపోయే వరకు నాయనా సెల్ ఫోన్తోనే సమయ కాలయాపన జరిగిపోతుంది. అవును, క్షమించండి నాయన. ప్రార్థించే వారిగా మా జీవితాలు మార్చి ప్రభువుతో సహవాసాలు మాకు కలిగి ఉండేందుకు మీరు సహాయం చేయండి అయినా తండ్రి. మమ్మల్ని మా కుటుంబాలను మీరు పరిశుద్ధపరచమని, నీ సాక్షులుగా మేము జీవించేందుకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.